వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఖమ్మం కాంగ్రెస్ లో కుమ్ములాటలు మొదలయ్యాయి. భట్టి విక్రమార్క రేణుకా చౌదరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య నామినేటెడ్ పదవుల భర్తీ చిచ్చుపెట్టింది. భట్టి వర్గానికే పదవుల కేటాయింపుపై రేణుకా చౌదరి వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్లో రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఏదంటూ కూడా నిలదీస్తున్నారు. సో ఖమ్మం కాంగ్రెస్ లో చోటు చేసుకున్న ఈ వివాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, భట్టి వర్గీయులకే పదవుల కేటాయింపుకు సంబంధించి రేణుకా చౌదరి వర్గీయులు అసహనం వ్యక్తం చేయడం ఏంటి? ఖమ్మం కాంగ్రెస్ లో చోటు చేసుకున్నటువంటి ఈ కుమ్ములాట ఎప్పుడు తీరుతుంది, లేకపోతే దీనికి ముగింపు ఉందా ఏంటి, ఎలా చూడాలంటారు? ఎస్మూర్లీ, ప్రధానంగా ఖమ్మం జిల్లాలో పాటు అంటే ఇక్కడ ఎప్పుడు ఈ పదవుల గురించి ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఆ నామినేటెడ్ పదవుల గురించి కాంగ్రెస్ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఏదైతే నామినేటెడ్ పదవులు ఇచ్చారు, 18 నామినేటెడ్ పదవులు చైర్మన్ కు సంబంధించి, అలాగే ఉప చైర్మన్ కు సంబంధించి కూడా ఒక 11 పోస్టులు ఇచ్చారు. దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కేవలం ఒక వర్గానికి, అది భట్టి విక్రమార్క వర్గానికి మాత్రమే ఆ పదవులన్నీ కూడా దక్కాయి. నాకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, లేదంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలో ఎక్స్పెషల్లీ మొత్తం ఖమ్మంకు సంబంధించి మాత్రం వచ్చిన పదవులన్నీ కానీ భట్టి విక్రమార్క సంబంధించినటువంటి వర్గానికే వచ్చాయి అంటూ కూడా మరి ఎంపీ రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరిగింది నా వర్గానికంటే కూడా ఆమె మరి అసహనం వ్యక్తం చేశారు. దాంతో పాటు అక్కడ ఎవరైతే ఖమ్మం సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గాంధీ భవన్ కు వచ్చి గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతూ కూడా ఖచ్చితంగా మేము పార్టీ కోసం కష్టపడ్డాము, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం కాకుండా ఒకే పక్షానికి, ఒకే వర్గానికి ఒక ఏకపక్షంగా ఇక్కడ మంత్రులు కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ వ్యవహరించింది అంటూ కూడా మరి పెద్ద ఎత్తున అక్కడ ధర్నా అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాజకీయాల పట్టు కోసం, ఇటు ఖమ్మం పట్టు కోసం కూడా ఇద్దరు కూడా, ఇటు రేణుకా చౌదరి కానీ అలాగే ఇటు భట్టి విక్రమార్క కానీ ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మంలో పట్టు కోసం మరి అందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇదొకటి పరిణామం జరిగింది అనుకోవచ్చు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం కూడా కొంత ఆచితూచి అడుగులేస్తోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రులు కూడా ఇప్పటి వరకు స్పందించలేరు. ఎవరైతే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పొంగులేటి గాని, తుమ్మల నాగేశ్వరరావు గాని ఈ విషయానికి మరి ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయరు. అయితే ఈ మొత్తం ఇష్యూ కూడా మహేష్ కుమార్ గౌడ్ కు తెలిసింది. అధిష్టానానికి, ఇక్కడ ఉన్నటువంటి అధిష్టానానికి కూడా మరి వాళ్ళు కార్యకర్తలు అందరూ కూడా మరి వాపోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పారు, మాకు ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది. పదవులు మంత్రివర్గ అంటే మంత్రి పదవులకు సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లాకి 3 మంత్రి పదవులు వెళ్ళిపోయాయని తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి జోరు చర్చ. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు కూడా వారికి ఆ జిల్లాకే వెళ్ళిపోతున్నాయనేటువంటి మరొక చర్చ కూడా చోటు చేసుకుంటుంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించి కూడా రేణుకా చౌదరి వర్గీయులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది, సో కష్టపడినటువంటి కార్యకర్తలు కాస్త గుర్తిస్తే బాగుంటుంది అనేటువంటి మాటే, కానీ ఆ ముగ్గురే మొత్తం డిసైడ్ చేస్తున్నారు అనేటువంటి ఒక వెర్షన్ క్లియర్ కట్ గా వినిపిస్తోంది కదా. ఏంటి ఇతర నేతల వెర్షన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి పర్టికులర్ గా? అంటే ప్రధానంగా మళ్ళీ ఖమ్మం జిల్లాతో పాటు ఇక్కడ అధిష్టానం కూడా, అంటే ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే అధిష్టానం కూడా కొంత వ్యూహాత్మకమైనటువంటి మౌనం అయితే పాటిస్తా ఉంది. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ నామినేటెడ్ పదవులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంతమేర అంటే ఖమ్మం జిల్లాతో పాటు వేరే జిల్లాలకు, అలాగే ఒక్క నియోజకవర్గానికి కాకుండా, అంటే ఏకపక్షంగా కాకుండా ఇప్పుడు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళకు సంబంధించి, అంటే పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తారు, పార్టీ కోసం వాళ్ళ స్టాండ్ ఏంటి, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ వచ్చేటువంటి ఏవైతే పదవులు ఉన్నాయో, ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో, అటు రేణుకా చౌదరితో పాటు ఇంకా ఎవరైనా అసహనంతో ఉంటే వాళ్ళ వర్గానికి ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికైతే మరి ఈ నామినేటెడ్ పోస్టులతో పాటు వచ్చే ఈ 2వ వీక్ లో
అటు మరి క్యాబినెట్ కూడా విస్తరణ ఉండబోతుంది అనేది కూడా చర్చకు వస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. సో ఈ వివాదాన్ని ఇటు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరుగా అంటే బట్టి విక్రమార్కతో అలాగే రేణుకా చౌదరితో విడివిడిగా మాట్లాడి వాళ్ళను సర్దుమణిగే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఇక్కడ ఒక్కసారిగా ఖమ్మంలో కాదు మొత్తం రాష్ట్రంలో కూడా ఇదే విధంగా పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరినీ కూడా సర్దుమణిగే ప్రయత్నం మహేష్ కుమార్ గౌడ్ అయితే చేస్తా ఉన్నారు. చూడాలి కాంగ్రెస్ నాయకులు దీనిపైన మరి ఎలాంటి అంటే ఎలా మాట్లాడతారు, ఇటు మరి బట్టి విక్రమార్క గాని మరి లేదంటే ఇటు మహేష్ కుమార్ గౌడ్ గాని దీనిపైన ఎట్లా స్పందిస్తారు అనేది చూడాలి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు అసంతృప్తితో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చే నామినేటెడ్ పదవులు ఈ మధ్య కాలంలో నెక్స్ట్ వీక్ మరి మళ్ళీ నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు జోరుగా ప్రచారం అయితే చేస్తా ఉంది. సో దీనికి సంబంధించి వాళ్ళకు న్యాయం చేస్తాం, ఇప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక ఖమ్మం కాంగ్రెస్ లో కుమ్ములాటలు అయితే చోటు చేసుకున్నాయి. భట్టి విక్రమార్క రేణుకా చౌదరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇరు వర్గాల మధ్య నామినేటెడ్ పదవుల భర్తీ చిచ్చుపెట్టిందని చెప్పాలి. భట్టి వర్గానికే పదవులు కేటాయిస్తున్నారు అని రేణుకా చౌదరి వర్గీయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ లో రేణుకా చౌదరి వర్గీయులు ఆందోళన అయితే చేస్తున్నారు. కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఏది అంటూ కూడా నిలదీసినటువంటి వైనం అయితే వెలుగులోకి వచ్చింది.